అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదంబరి జత్వానీ విషయంలో సంచలనాత్మకంగా ముందుకెళ్తుంది. ఈ కేసును సీరియస్గా తీసుకుంది అన్నట్టు తెలుస్తోంది. ఈరోజు జత్వానీ కేసులో ఇద్దరు అవుట్, నెక్స్ట్ ఎవరు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అధికార వర్గాల్లో కూడా కలవరం మొదలైంది. ఒక్కసారి కేసు వివరాలు మనం చూసినట్టయితే, కాదంబరి జత్వానీ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మధ్య ఉన్న గొడవలో చివరికి పోలీసులు బలైపోతున్నారు. ఇప్పటికే ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఇద్దరు అధికారులపై తాజాగా వేటు పడింది. మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలీసులే ఈ కేసులో కీలక నిందితులుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాదంబరి జత్వానీ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మధ్య ఉన్న గొడవలో చివరకు పోలీసులు బలైపోతున్నారు. ఇప్పటికే ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంఘటన జరిగినప్పుడు విజయవాడ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణను పోలీసులు తాజాగా సస్పెండ్ చేశారు. వారిద్దరూ ఈ కేసులో కీలకంగా మారారు. కాదంబరిపై కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసిన తరువాత ఆమె ఇంట్రాగేషన్ లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న సత్యనారాయణ కూడా ముందు వెనక ఆలోచించకుండా అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్టే చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలను ప్రాథమికంగా నిర్ధారించుకొని ఇద్దరిపై పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెన్షన్ వేటు వేసింది. నిజంగా చూసుకున్నట్టయితే మరో ముగ్గురు ఎవరంటే, గతంలో ఎప్పుడు ఐపీఎస్ అధికారులు నేరుగా ఇలాంటి కేసులు ఇరుక్కున్న దాఖలాలు కూడా ఎక్కడ లేవు. కానీ తొలిసారిగా ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ముగ్గురు వల్ల తాను ఇబ్బంది పడ్డానని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడ్డారని కాదంబరి చెప్పడం ఈ కేసులో విశేషం. ఎందుకంటే మొత్తానికి కాదంబరి వర్సెస్ కుక్కల విద్యాసాగర్ అనే కేసు చివరకు పోలీసుల మెడకు చుట్టుకుంది అని చెప్పొచ్చు. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు విఆర్ లో ఉన్నారు. త్వరలో ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని, వారిపై విచారణ కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఒకసారి విజయవాడ వచ్చి వెళ్ళిన కాదంబరి తాజాగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి తనను ఇబ్బందులు పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. తల్లిదండ్రులు న్యాయవాదులతో కలిసి ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చారు. అనంతరం దాంతో ఆవిడ మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పోలీసులే తప్పుడు ఫిర్యాదులు ఇప్పించారని, అప్పటికప్పుడు కేసు నమోదు చేశారని అంటున్నారు జత్వానీ. ఆ తర్వాత తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ముంబైలో అరెస్టు చేశారని చెప్పారు. దీని వెనుక కుట్రకోణం ఉందని ఆమె అంటున్నారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు న్యాయ సలహా తీసుకొని కేసు పెడతామని చెప్పి అంటున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసులపై ఆల్రెడీ సస్పెన్షన్ వేయగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు హిట్ లిస్ట్ లో ఉన్నారు. కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకొని వదిలేస్తారా, లేక కేసులు పెట్టి వారిపై కూడా విచారణ చేపడతారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగా ఇలా చేశారా అంటే కూడా చాలా మంది ఇంత చేశారా అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కేసుని సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఇబ్రహీంపట్నం వచ్చిన ఎవరైతే కాదంబరి జత్వానీ ఇక్కడ తన న్యాయవాదులతో ఆఫీస్కి వచ్చిన పరిస్థితి, ఆవిడ మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా విషయాలు బహిర్గతం చేశారు. నిజంగా చూస్తే 9 పేజీల కంప్లైంట్ లెటర్ ఏదైతే ఉందో, ఆమె 9 పేజీల కంప్లైంట్ లెటర్ ఇచ్చారు. దాంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గరకు వచ్చిన పరిస్థితి. టోటల్ గా చూస్తే 9 పేజీల ఆ కంప్లైంట్ లెటర్ లో కాదంబరి జత్వానీ సంచలన విషయాలు ఆ యొక్క కంప్లైంట్ లెటర్ లో ఉంచారు.
ఎవరైతే ఐపీఎస్ఎల్గా ఆఫీసర్లుగా ఉన్న సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా టాటా వీళ్ళందరూ కూడా ఈ కేసులో వాళ్ళే ఇదంతా నడిపించారని చెప్పి ఆవిడ చెప్పిన పరిస్థితి. ఒక్కసారి సెక్షన్ చూస్తే చాలా సెక్షన్స్ ఉన్నాయి దీనికి. మనం చూసుకున్నట్టయితే 192, 211, 218, 220, 354D, 467, 420, 469, 471, దాంతో పాటు 120B ఈ సెక్షన్స్ తో పాటు కూడా అదర్ సెక్షన్స్ కూడా పెట్టారు. ఏంటంటే 66A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 ఈ యొక్క సెక్షన్ కూడా పెట్టిన పరిస్థితి. టోటల్ గా 9 పేజీల కాదంబరి జత్వాని కంప్లైంట్ లెటర్లో సంచలనాత్మక విషయాల్ని ఆవిడ పోలీసులకి తెలియజేశారు. దాంతోపాటు ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన భారతీ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి మనం ఆ ఎఫ్ఐఆర్ కాపీ, దాంతోపాటు కంప్లైంట్ లెటర్ను కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఇదే ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దీనికి సంబంధించి డేట్ కానీ దాంతోపాటు ఏ సెక్షన్స్ ఉన్నాయో అవి కూడా చూసిన పరిస్థితి. 60 దాంతోపాటు అదర్ సెక్షన్స్ కూడా దీంట్లో పెట్టారు. దాంతోపాటు ఆవిడ మొత్తం కూడా రాసిన పరిస్థితి. దీంతో పాటు ఇంకా ఆవిడ కంప్లైంట్ లెటర్ కూడా ఇచ్చారు. మనం చూసినట్టయితే ఇంకా 9 పేజీల కంప్లైంట్ లెటర్ ఉంది. దాంట్లో ఎవరెవరు ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా ఆవిడ ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడ సైన్ కూడా తీసుకున్నారు. ఏ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం, డేట్ వేసి దానికి సంబంధించి వాళ్ళు ఇది కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కూడా ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా వివరాత్మకంగా ఆవిడ మొత్తం చెప్పారు. ఎలా జరిగింది, ఏంటి, ఎవరెవరు ఏం చేశారు, దీనికి ఎవరు బాధ్యతలు, వాళ్ళ పేర్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ లోకి ఎక్కబోతున్నారు అని తెలుస్తోంది. ఎందుకంటే కాదంబరి జత్వాని 9 పేజీల కంప్లైంట్ లెటర్లో వీళ్ళ గురించి చెప్పింది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఆల్రెడీ సస్పెండ్ అయిన పరిస్థితి. ఐపీఎస్ల మీద కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో చేరుస్తున్నారు అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆవిడ దానికి సంబంధించి వీళ్ళు ఎంత ఈ యొక్క కేసులో ఎంత ప్రముఖ పాత్ర పోషించారు, ఎంత దీనికి సంబంధించి గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ కి తొత్తులుగా వ్యవహరించారు, ఈ విషయాలు అన్నిటినీ కూడా ఎవరైతే ఉన్నారో పరిగణలోకి తీసుకుంటున్న పరిస్థితి. 9 పేజీల లెటర్లో దానికి సంబంధించి ఆవిడ చాలా విషయాలు చెప్పిన పరిస్థితి. దాంతోపాటు చాలా సెక్షన్స్ కింద కూడా కేసు నమోదైన పరిస్థితి. నిజంగా చూస్తే ఈ జత్వాని కేసులో ఇప్పుడే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా టెన్షన్ మొదలైంది. ఎవరెవరు దీనికి సంబంధించి ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళు తమ దగ్గర దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళందరూ టెన్షన్ పడుతున్న పరిస్థితి. చూడాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదంబరి జత్వాని కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఎలా ఆ ముంబై హీరోనికి న్యాయం చేస్తుంది అని తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.